హరి ఓం. ఓం నమ శివాయ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో 134వ అధ్యాయం 234వ భాగంలో చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు 233 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 234వ భాగంలో 134వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. అంటే ఒక్కో అధ్యాయంలో ఎక్కువ శ్లోకాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ భాగాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం పాండురాజు మరణానంతరం భార్యలైనటువంటి కుంతి, మాద్రులు, అలాగే పంచపాండవులు వీళ్ళందరూ కూడా బాధపడటం అనేటువంటి సన్నివేశాన్ని వ్యాసుల వారు వివరిస్తున్నారు. ఇక్కడ ముందుగా ప్రార్థన చేసుకుని బయలుదేరతాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 26 శ్లోకాల వరకు చెప్పుకున్నాం నిన్నటి పాఠంలో. అందులో మనం ఈ అధ్యాయంలో ముఖ్యంగా చూసింది ఏంటంటే పాండురాజుల యొక్క వయో నిర్ధారణ అనేటువంటిది నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాం. ధర్మరాజుకి ఏ సందర్భంలో ఎప్పుడెప్పుడు ఏ వయసు కలిగినటువంటి వాడయ్యాడు అనేటువంటిది చెప్పుకుంటూ చివరికి అర్జునుని యొక్క జన్మదినోత్సవంలో కుంతీదేవి బ్రాహ్మణులకి వడ్డిస్తూ భోజనాదులు అవన్నీ కూడా సపర్యలు చేస్తున్న సందర్భంలో పాండురాజు మాద్రితో కలిసి పర్వత శిఖరాల సౌందర్యాలని చూసుకుంటూ శోభాయమానమైనటువంటి ఆ ప్రదేశంలో మోహవశుడై మాద్రితో సంగమించడం, ఆ తర్వాత మరణించడం జరిగింది. సతయా సహ సంగమ్య భార్యయా కురునందన పాండు పరమధర్మాత్మ యుయుజే కాలధర్మణ. కాలధర్మం చెందాడయ్యా మహానుభావుడైనటువంటి పాండురాజు, పరమధర్మాత్ముడైనటువంటి పాండురాజు కాలధర్మం చెందాడు. తతో మాద్రీ సమాలింగ్య రాజానం గతచేతసం ముమోచ దుఃఖజం శబ్దం పునః పునరపీవః. తతో మాద్రీ సమాలింగ్య, ఆలింగనం చేసుకుని ఆ పడిపోయినటువంటి అలా నిశ్చేష్టుడై అచేతనంగా పడిపోయినటువంటి ఆ పాండురాజుని ఆలింగనం చేసుకుని రాజానం గతచేతసం, చేతసం గతః, చేతసం అంటే చైతన్యం, ఆయనలో ఇక చైతన్యం లేదు, చేతసం గతః, అలా అచేతనుడై పడిపోయినటువంటి ఆ రాజుని సమాలింగనం చేసుకుని ముమోచ దుఃఖజం శబ్దం, ఇక దుఃఖార్తులైనటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి శబ్దాలు చేస్తారో ఆ విధమైనటువంటి బాధలతో శబ్దం చేస్తూ పునః పునరతీవః, మాటి మాటికి ఆక్రోశించింది మాద్రి. ఆ శబ్దాలు విన్నది కుంతీదేవి విని హడావిడిగా అక్కడ పిల్లలతో పాటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. సహ పుత్రైస్తతః కుంతి మాద్రీ పుత్రౌ చ పాండవౌ. అది వ్యాసుడి యొక్క భావన. తన కుమారుడితో రావడమే కాకుండా మాద్రీ పుత్రులతో పాటుగా వచ్చిందని చెప్పడం. ఎక్కడికక్కడ కుంతిలో ఉన్నటువంటి విశేషణాలు అక్కడ ఆ విధంగా చూపిస్తారు వ్యాసుల వారు. అదే మాద్రి అయితే కేవలం మాద్రి సంతానమే తీసుకొచ్చేది, కుంతి కాబట్టి తన కుమారులతో పాటుగా మాద్రి సంతానాన్ని కూడా తీసుకుని వచ్చింది. సహ పుత్రై తతః కుంతి మాద్రీపుత్రౌ చ పాండవౌ. మాద్రీపుత్రులతో పాటుగా పాండవుల 5గురిని తీసుకొచ్చింది. ఆ జగ్ముహు సహితాస్తత్ర యత్ర రాజా తథాగతః. ఎక్కడైతే రాజు పడిపోయి అచేతనుడై ఉన్నాడో, నిశ్చేష్టుడై ఉన్నాడో ఆ విధమైనటువంటి ఆ ప్రదేశానికి ఆ పుత్రులతో పాటుగా సహితా పుత్ర తత్ర ఆజగ్ముహు, ఆజగ్ముహు అంటే వచ్చి అక్కడికి చేరింది. చూసేటప్పటికి వాళ్ళిద్దరూ ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారు. తతో మాద్ర్య అబ్రవీత్ రాజన్ ఆర్తా కుంతీమిదం వచః. వస్తున్నటువంటి కుంతిని పిల్లలని చూసినటువంటి మాద్రి ఆ శబ్దం విని, వస్తున్నటువంటి వాళ్ళ శబ్దాన్ని విని కుంతీదేవి వస్తున్నదని తెలుసుకొని మాద్రి దూరం నుంచి కుంతి ఇదం వచః, కుంతీదేవితో ఈ వచనాలు పలికింది. ఏమనంటే ఏకైవ త్వమిహాగచ్చ, నువ్వు ఒక్కదాని వేర.
ఏకైవ త్వమిహాగచ్చ తిష్టన్ త్వత్రైవ దారకాః. దారకాః అనే పదానికి అర్థం పుత్రుడు అని అర్థం. దారకులు సంతానాన్ని, మన 5గురుకు సంతానాన్ని తిష్టంతి అత్రైవ, ఇక్కడే అట్టి పెట్టేసి నువ్వు ఒక్కదానివే ఇక్కడికి రా అని చెప్పి తిష్టన్ త్వత్రైవ, అక్కడే ఆ పిల్లల్ని 5గురిని నుంచి నువ్వు ఒక్కదానివే ముందురా అని చెప్పి కుంతీదేవి నుంచి. పిల్లలు కంగారు పడతారనే ఉద్దేశం, ఇక్కడ ఏ స్థితిలో ఉన్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో అనే విషయం ముందు, ఎందుకంటే ఓదార్చుకోవాలి, వాళ్ళిద్దరు బాధపడాలి. కాబట్టి ఏకైవ ఏకైవ త్వమిహ ఇహాగచ్చ తిష్ట్వంతత్రైవ దారకా. వెంటనే ఆ మాట వినేటప్పటికీ కంగారు పట్టింది కుంతీదేవి, ఏదో జరిగింది, పిల్లల్ని అక్కడే ఉంచి రమ్మంటుందంటే ఏదో కంగారు. తచ్చుత్వా వచనం తస్యాః తత్రైవాధాయ తారకాన్. పిల్లల్ని అక్కడే ఉంచింది. ఆ మాట వినేటప్పటికీ హతాహమితి వికృశ్చ సహసైవా జగామస. హత అనే పదానికి అర్థం ఏంటంటే హత, సత్యాన్లో దేవుడా అనుకుంది మనసులో ఒకసారి. ఏదో ఉపద్రవం వచ్చి పడింది, పెద్ద ఆపద వచ్చి పడింది అని చెప్పి హతాశులైపోయింది. హత హతాహమితి వికృశ్చ, సత్యాన్న నాయన నాకు ఏదో ఉపద్రవం వచ్చింది, చాలా ఆపద వచ్చింది, తీరని లోటు వచ్చింది అని చెప్పి సహసైవ, సహసా ఇవ, సహసైవ, సహస అనే పదానికి అర్థం అంటే వెంటనే, ఆలస్యం చేయకుండా, సహసైవ ఆజగామ సా, ఆ కుంతీదేవి ఆలస్యం చేయకుండా వెంటనే పరుగున వచ్చేసింది. అక్కడ చూస్తే దృష్ట్వా పాండుం చ మాద్రిం చ శయానౌ ధరణీతలే. ఎలా ఉన్నారు వాళ్ళిద్దరు అంటే, అక్కడ మాద్రి పాండురాజులిద్దరు కూడా ధరణీతలే శయానో, ధరణీతలం భూమి మీద అలా నేల మీద శయానో పడుకుని ఉన్నటువంటి స్థితిలో ఉన్నారట. పడుకుని ఉన్న స్థితిలో, అది కూడా ధరణీతలే, నేల మీద. మహారాజులు మరి నేల మీద పడుకోవడం ఏంటంటే, వీళ్ళు మహర్షులుగా ఇక్కడ తపోవనంలో, ఆశ్రమంలో, వన ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పాన్పులు లేవు, వేరే శయ్యాగారాలు లేవు. కాబట్టి ధరణీతలే శయానో, నేల మీదే పడిపోయి ఉన్నటువంటి, అలా పడుకుని ఉన్నటువంటి ఇద్దరిని చూసింది. ఎవరిని అంటే పాండుం మాద్రిం చ దృష్ట్వా, వారిద్దరిని చూసింది కుంతీదేవి. కుంతి శోకపరీతాంగి విలలాప సుదుఃఖిత. అలా పడుకునే ఉన్నటువంటి, నేల మీద పడుకుని ఉన్నారు, చూస్తే ఈయనలో కదలికలు లేవు, ఆమె మాట్లాడుతున్నది. కుంతి శోకపరీతాంగి విలలాప సుదుఃఖిత. ఒక్కసారి శోకంతో బాధపడిపోయి విపరీతమైనటువంటి సుదుఃఖంలోకి వెళ్ళిపోయింది కుంతీదేవి, కాస్త విపరీతమైన దుఃఖంలోకి వెళ్ళింది. రక్ష్యమాణో మయా నిత్యం వీరః సతతమాత్మవాన్ కథం త్వాం అత్యతిక్రాంతః శాపం జానన్వనోకసః. రోజు నేను జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తున్నాను ఈయన్ని, అలాంటి శాపం ఉన్నటువంటి ఆయన్ని నువ్వెలా దాన్ని అతిక్రమించావు అని చెప్పి కుంతీదేవి మాట్లాడుతున్నది. రక్ష్యమాణో మయా నిత్యం, నేను నిత్యము రక్షించుకుంటూ వస్తున్నాను నా భర్తని, పాండురాజుని. వీరః, వీరుడైనటువంటి వాణ్ణి. సతతమాత్మవాన్, సతతము అంటే నిత్యము నిరంతరము, ఆత్మవాన్ మనతో సమానమైనటువంటి ఆత్మవాన్, ఈ పాండురాజుని నిత్యము నేను సంరక్షించుకుంటూ వస్తున్నాను, జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తున్నాను. అట్లాంటిది కథం త్వాం అతిక్రాంతః, అట్లాంటిది నువ్వు ఏ విధంగా నియమం దాటావు, మన కట్టుబాటుని ఎలా దాటావు. అతిక్రాంతః అంటే అతిక్రమించటం, మన స్థాయి దాటి ప్రవర్తించడం. కథం త్వాం అతిక్రాంతః, ఏమిటా అతిక్రాంతం అంటే శాపం జానన్ వనౌకసః, వనంలో ఆ కిందముడి యొక్క శాపాన్ని తెలిసి కూడా, జానన్ అపి, తెలిసి కూడా నువ్వెందుకు ఆ శాపాన్ని అతిక్రమించి నువ్వు ఇలా ప్రవర్తించావు అని చెప్పి ఆ సందర్భంలో కుంతీదేవి మొట్టమొదట అడుగుతున్నది. నను నామత్వయా మాద్రి రక్షితవ్యో నరాధిపః, నేను ఏ విధంగా జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తున్నానో రాజుని, త్వయా రక్షితవ్యః, ఓ మాద్రి అంటూ మాద్రితో సోదరితో అంటుంది, త్వయా రక్షితవ్యః నరాధిపః, నీ చేత కూడా అదే విధంగా ఈ నరాధిపుడైనటువంటి పాండురాజు రక్షించవలసిందే కదా, నువ్వు అలా రక్షించాలి కదా, రక్షితవ్యః, రక్షించి తీరాలి. అట్లాంటిది నువ్వెందుకు ఇలా చేస్తావు. సా కథం లోభితవతి విజనే త్వం నరాధిపం, నరాధిపుడైనటువంటి ఆ మహానుభావుడిని, పాండురాజుని, త్వం సా కథం లోభితవతి, ఇలాంటి నువ్వు ఏ విధంగా లోభవశుణ్ణి చేశావు, మోహవశుణ్ణి ఏ విధంగా చేశావు, ఎందుకు చేశావు. అది కూడా ఎట్లాంటి సమయంలో, ఇక్కడ విజనే అన్నాడు. అరణ్యంలో ఓ పక్కన కందమూలాలు తింటూ, ఓ పక్కన తాపసిలాగా జీవిస్తున్నటువంటి ఈయన్ని
ఈ పాండురాజుని, మన భర్తని నువ్వెందుకు లోభవశుణ్ణి చేశావు? నువ్వెందుకు ఈ విధంగా మోహవశుణ్ణి చేశావు? అంటే కామోద్రేకాన్ని కలిగే విధంగా నువ్వెందుకు ప్రవర్తించావని చెప్పి కుంతీదేవి చెల్లెల్ని అడుగుతుంది. కథం దీనస్య సతతం త్వామాసాద్య రహోగత. దీనస్య సతతం త్వామాసాద్య రహోగత. రహస్యమైనటువంటి ప్రదేశంలో ఈ విధంగా దీనమైనటువంటి స్థితి మహారాజుని ఎందుకు చేర్చావు ఈ విధంగా? తం విచింతయత శాపం ప్రహర్ష సమజాయత. తం విచింతయత శాపం. శాపాన్ని ఆలోచించకుండా కూడా, కింద ముడిచ్చినటువంటి శాపాన్ని విచింతయత, ఆలోచించి కూడా, లేకపోతే ఆలోచించకుండానైనా ఈ విధంగా మహారాజు నీతో ఈ విధంగా సంగమం చేశాడు అంటే ప్రహర్ష సమజాయత. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ప్రహర్ష అంటే సంతోషం. సమజాయత, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మాద్రి. ఒక విషయంలో సంతోషంగా ఉంది, ఏంటంటే నువ్వు అదృష్టవంతురాలు, నువ్వు చాలా అదృష్టవంతురాలు, నాకంటే నువ్వు అదృష్టవంతురాలివి అంటూ ధన్యా త్వమసి, త్వమసి ధన్యా. ధన్య అంటే ధన్యాత్మురాలి, అదృష్టవంతురాలి. త్వం అసి, నువ్వు ఈ రోజు మన ఇద్దరిలో నువ్వు ధన్యురాలు అయ్యావు. ఎందుకంటే బాహ్లీకి మత్తో భాగ్యతరా తథా. బాహ్లీకి అనే పదానికి అర్థం అంటే ఇది మాద్రికి వాడిన విశేషణం. బాహ్లీక వంశంలో పుట్టినటువంటి ఓ మాద్రి మత్తః భాగ్యతరా తదా. మత్తః అంటే నా నుండి కూడా, నాకంటే కూడా నువ్వే భాగ్యతరమా, గొప్ప భాగ్యవంతురాలు. తరతమ భేదాలు అంటారు. తర అనే పదానికి ఎప్పుడు అంటే ఇద్దరి మధ్యలో కంపారిజన్ వచ్చినప్పుడు తరా వాడతాం, చాలా మందిలో కంపారిజన్ వచ్చినప్పుడు తమా వాడతాం. దీన్నే తరతమ భేదాలు అంటారు, తరా తమ. అట్లా అట్లా మత్తో భాగ్యతర. మత్త అంటే నాకంటే కూడా నీవే అదృష్టవంతురాలివి, గొప్ప అదృష్టవంతురాలివి, భాగ్యవంతురాలివి. ఎందుకంటే మరణించే సమయంలో మహానుభావుడైనటువంటి పాండురాజు యొక్క సంతోషకరమైనటువంటి వదనాన్ని చూసావు. నేను అది చూసుకోలేకపోయాను. ఆనందించినటువంటి చక్కటి మోమును నువ్వు చూసావు చివరి నిమిషాల్లో. దృష్టవత్యసి యద్వక్త్రం ప్రహృష్టస్య మహీపతే. మహీపతే, మహారాజు యొక్క ప్రహృష్టస్య వక్త్రం. వక్త్రము అంటే మోము, సుందరమైనటువంటి వదనం. ప్రహృష్టస్య వక్త్రం, అది కూడా ఎట్లాంటి వదనం అంటే సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో నువ్వు ఆయన యొక్క మోమును చూసావు. దృష్టవత్యసి, నువ్వు అట్లాంటి మోమును చూసినటువంటి అదృష్టవంతురాలు అయ్యావు. నాకు ఆ భాగ్యం దక్కలేదు, నీకు ఆ భాగ్యం దక్కింది అంటూ కుంతీదేవి చివరి నిమిషంలో కూడా, దాంట్లో కూడా ఓ పక్కన మాద్రిని ఈ విధంగా ఎందుకు చేశావు అంటూనే మళ్ళీ నువ్వు అదృష్టవంతురాలి అంటూ చెప్పింది, మరీ నొచ్చుకోకుండా. అప్పుడు మాద్రి ఈ విధంగా అంటుంది. విలపంత్యామయా దేవి వార్యమాణేన చాసకృత్ ఆత్మానవారితో నేన సత్యం దిష్టం చికీర్షుణ. ఏం చెప్పమంటావు అక్క? విలపంత్యామయా దేవి, నేను విలపిస్తున్నా కూడా, వద్దని వారిస్తున్నా కూడా, వారించడం అంటే నివారించడం, మీకు శాపం ఉన్నది, ఇది తగదు అని వారిస్తున్నా కూడా మాటి మాటికి అసకృత్ అంటే మాటి మాటికి నేను ఎన్నిసార్లు నివారిస్తున్నా కూడా ఆ మహానుభావుడు ఏదో విధివశాత్త అన్నట్టుగా నన్ను ఈ విధంగా మోహంలో దింపాడు. నేను ఎంత నివారించినప్పటికీ కూడా సత్యం దిష్టం చికీర్షుణ, ఇది అసలైన పాయింట్. సత్యం దిష్టం చికీర్షుణ అనే పదానికి అర్థం ఏంటంటే కింద ముడిచ్చినటువంటి శాపాన్ని సత్యం చేయాలనేటువంటి కాంక్షతో, చికీర్ష అంటే ఆకాంక్ష, కోరికతో. సత్యం దిష్టం, దిష్టం అనే పదానికి అర్థం దైవజ్ఞుడైనటువంటి ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి శాపాన్ని నిజం చెయ్యాలి, నిజం చేసే సమయం వచ్చింది అని ఏదో భగవంతుడు వచ్చి చెప్పినట్టుగా ఆ శాపాన్ని ఇలాగే చేయాలి కాబట్టి ఈ విధంగా నన్ను కలిసినట్టుగా కలిశాడు మహానుభావుడు. అంతకు మించి వేరేదేమీ లేదు. నేను ఎన్నోసార్లు నివారించాను, శాపం కూడా గుర్తు చేసినా కూడా నన్ను పక్కన పెట్టేశాడు, అసలు పట్టించుకోలేదు. ఆయన నిజం చేయాలన్నట్టుగా చేశాడు. వైశంపాయన ఉవాచ తస్యాస్తద్వచనం శ్రుత్వా కుంతి శోకాగ్నిదీపిత. ఆ మాట వినేటప్పటికీ ఒక్కసారి కుప్పగూలిపోయింది కుంతీదేవి. తస్యాస్తద్వచనం శ్రుత్వా కుంతి శోక అగ్ని పీడిత. శోకం అనేటువంటి అగ్నిలో అలా రగిలిపోతూ పపాత సహసా భూమౌ చిన్నమూల ఇవ ద్రుమః. పపాత సహసా భూమౌ, భూమి మీద అలా టప్మని పడిపోయింది ఒక్కసారి వెంటనే. ఎలా పడిపోయిందంటే చిన్నమూల ఇవ ద్రుమః, కూకటి వేళ్లతో పెకలించబడిపోయినటువంటి వృక్షం ఒక్కసారిగా అలా భూమి మీద అమాంతం ఎలా పడిపోతుందో
ద్రుమః అనే పదానికి అర్థం వృక్షము. చిన్న మూల అంటే కూకటి వేళ్లతో డీప్ రూటెడ్ ట్రీస్ ఎలా అయితే ఒక్కసారిగా పడిపోతాయి, చిన్నమైపోయింది. ఏమిటి చిన్నమైపోయింది అంటే మూలం చిన్నమైపోయింది. మూలము అంటే కింద బేస్మెంట్, ఆధారం. ఆ చెట్టు వేరు యొక్క మూలం ఏ విధంగా అయితే చిన్నమైపోతే చెట్టు ఒక్కసారిగా ఎలా అయితే కుప్పకూలిపోతుందో అలా ఏమిటయ్యా ఇక్కడ మూలం ఏమైంది అంటే పాండురాజు మరణించాడు. అందువల్ల వృక్షం పడిపోయింది. ఏమిటా వృక్షం అంటే కుంతిదేవి. చిన్న మూల ఇవ ద్రుమః పపాత సహసా భూమౌ చిన్న మూల ఇవ ద్రుమః నిశ్చేష్టా పతితా భూమౌ మోహేన చచాలస తస్మిన్ క్షణే కృతస్నానమహతాంబర సంవృతం నిశ్చేష్టా పతితా భూమౌ మోహేన చచాలస. అలా నిశ్చేష్టురాలై భూమి మీద పడిపోయి మోహవశురాలైపోయి తస్మిన్ క్షణే అప్పటిదాకా చక్కగా మంచి వస్త్రములు ధరించి స్నానం చేసి ఆ బ్రాహ్మణులకు అందరికీ వడ్డిస్తున్నటువంటి ఆ కుంతీదేవి ఒక్కసారిగా ఇక్కడ నిశ్చేష్టురాలై భూమి మీద పడిపోయింది. అలంకారకృతం పాండుం శయానం శయనే శుభే. ఎట్లా ఉన్నాడు ఆ పాండురావు చక్కగా అలంకారాలని చేయబడి వనంలో వనచారులు అలంకరించుకునేటువంటి విధానాలతో అలంకారం చేసుకుని చక్కగా అలంకారకృతం పాండుం శయానం శయనే శుభే. శయానం శయనే అలా నేల మీద ఏ విధంగా అయితే శయానం ఏదైతే ఏర్పాటు చేసుకుని శయనించి ఉండి శుభ లక్షణాలతో మోము కూడా చిరునవ్వుతో ఉన్నాడు చక్కగా. అందుకుని చెప్పింది అక్కడ ఆనందంగా ఉన్నాడు. ఆనందకరమైనటువంటి మోము చూశావు నువ్వు, నీ అదృష్టవంతురాలివి. కుంతి ఉత్థాప్య మాద్రీతు మోహేనావిష్ట చేతనాం. అలా నేల మీద పడిపోయినటువంటి ఆ మహానుభావుణ్ణి చూస్తూ మోహవశురాలైపోయినటువంటి అలా కుంతీదేవి పడిపోయినటువంటి మోహనావిష్ట చేతసాం అంటే చైతన్యం లేకుండా అలా మూర్ఛపోయినటువంటి ఆ కుంతీదేవిని ఉత్థాప్య మాద్రీం ఒక్కసారి పైకి లేపింది. మాద్రి ఓదార్చి ఆర్యే ఆర్యే ఏహీతి తాం కుంతీం దర్శయామాస కౌరవ. ఒక్కసారి చూడు ఆ పాండురాజును చూడు అంటూ దర్శయామాస కౌరవ. పాండురాజును చూపించింది కుంతీదేవికి. ఆ చూపించినట్టు అంటే లేపి ఓదార్చి కాస్త పాండురాజును చూపించేటప్పటికి మళ్ళీ కుంతీదేవి పాండురాజు యొక్క పాదాలు పట్టుకుని ఏడుస్తూ పాదయో పతితా కుంతి పునరుత్థాయ భూమిపం. భూమిపై నుంచి ఉత్థాయ పైకి లేచి పాదయో పతితా కుంతి పాండురాజు యొక్క పాదాల మీద పడి ఏడుస్తూ అలా కుంతీదేవి విలపించసాగింది. రక్తచందన దిగ్ధాంగం మహారజన వాససం సస్మితేన చ వక్త్రేణ వదంతమివ భారతం. రక్తచందన దిగ్ధాంగం చక్కటి అలంకారాలతో మహానుభావుడు మహారజన వాససం చక్కటి వాససం వస్త్రాలను ధరించి శుభకరమైనటువంటి వస్త్రాలను ధరించి సస్మితేన చ వక్త్రేణ వక్త్రము అంటే ముఖం వదనం. ముఖం ఎలా ఉంది అంటే సస్మితేన చిరునవ్వుతో ఉంది. ఆనందించినటువంటి సమయాల్లో ఆ క్షణాల్లో వెళ్ళిపోయాడు ఆ మహా. సస్మితేన చ వక్త్రేణ వదంతం ఇవ భారతం. ఏదో చెప్పబోతున్నాడా అన్నట్టుగా ఉంది. వదంతం ఇవ ఏదో చెప్పబోతూ తన ఆనందాన్ని వ్యక్తపరిచేటువంటి విధంగా ఉన్నాడా అన్నట్టుగా ఉంది ఆ మహానుభావుడి పాండురాజు యొక్క మోహం. పరిరభ్యతతో మోహాత్ విలలాపాకులేంద్రియ మాద్రీ చాపి సమాలింగ్య రాజానం విలలాపస. పరిరభ్యతతో మోహాత్ కుంతిదేవి ఒక్కసారి మోహంతో పరిరభ్య ఆ మహానుభావుడు పడిపోయినటువంటి ఆ పాండురాజును ఒక్కసారి ఆలింగనం చేసుకుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటే మాద్రీ చాపి సమాలింగ్య మాద్రి కూడా ఆ పాండురాజుని ఆలింగనం చేసుకుని విలలాపస రాజానం రాజు మీద పడిపోయి ఇద్దరు కలిసి ఆయన యొక్క బాహువుల మీద పడిపోయి ఏడుస్తూ బాధపడుతూ కౌగిలించుకున్నారు భార్యలిద్దరు కూడా. తం తథా సాయినం పుత్రా ఋషయః సహచారణైః. తం తథా సాయినం పుత్ర. ఓ పక్కన పాండురాజు కనిపించట్లా, వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు దూరం నుంచి. ఆ సన్నివేశాన్ని చూసినటువంటి ఋషులు మెల్లగా పుత్రుల్ని తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి చారులు అనే పదానికి అర్థం ఏంటంటే వార్తాహరులు, వార్తల్ని చేరవేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ ఈ వార్త తెలుసుకున్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఋషులు ఇప్పుడు పిల్లల్ని తీసుకువెళ్దామని చెప్పి తం తథా సాయినం పుత్రా ఋషయః సహచారణై. పుత్రులతో పాటుగా మహర్షులు చారులతో పాటుగా అక్కడికి వెళ్ళారు విషయం తెలుసుకుని. అభేత్య సహితా సర్వే శోకాదశ్రూన్యవర్తయన్. అభేత్య అనే పదానికి అర్థం ఏంటంటే సమీపించి, ఆ ప్రాంతాన్ని పొంది ఆ ప్రాంతంలోకి వెళ్ళి సహిత పుత్రులతో పాటుగా వెళ్ళినటువంటి ఋషులు
చారణులు వీళ్ళందరూ కూడా సర్వే శోకాదశ్రూన్యవర్తయన్, వెళ్ళినటువంటి అందరూ కూడా పాండురాజు యొక్క దయనీయమైనటువంటి స్థితిని చూసి శోకాత్, ఆ శోకంలో అశ్రూన్యవర్తయన్, శోకార్తులైపోయి అశ్రుబిందువులు విడిచిపెట్టారు. అస్తం గతమివాదిత్యం, ఎలా ఉన్నాడు ఆ పాండురాజు? ఆదిత్యుడు అస్తమించాడా అన్నట్టుగా ఉన్నారు, సూర్య భగవానుడు అస్తమించాడా అన్నట్టుగా ఉన్నారు. అస్తం గతమివాదిత్యం, ఆదిత్యం అనే పదం సూర్య భగవాన్. అస్తం గత, అస్తమించేశాడు, ఇక చీకటే అంత. దివంగత, అస్తం గతమివాదిత్యం సంశుష్కమివ సాగరం, సాగరం సంశుష్కమివ, శుష్కించిపోవడం అంటే ఎండిపోవడం. సంశుష్కమివ సాగరం, సముద్రం పూర్తిగా ఎండిపోయినట్టు. శుష్కం అంటే ఎండిపోవడం, సంశుష్కం అంటే పూర్తిగా ఎండిపోయింది, ఏమీ లేదు ఇక, నీటి బొట్టంటూ లేనటువంటి సముద్రం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట మహా. సంశుష్కమివ సాగరం అస్తం గతమివాదిత్యం సంశుష్కమివ సాగరం దృష్ట్వా పాండుం నరవ్యాఘ్రం శోచంతి స్మ మహర్షయః. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పాండురాజుని దృష్ట్వా, పాండుం చూసి, నరవ్యాఘ్రమైనటువంటి ఆ పాండురాజును చూసి శోచంతి స్మ మహర్షయః, మహర్షులు చాలా బాధపడ్డారు, విచారించారు. అటువంటి శోకమే సమాన శోకారుషయః పాండవాశ్చ బభూవిరే. పాండవులు, పంచపాండవులు, కుమారులైనటువంటి పంచపాండవులు ఏ విధమైనటువంటి శోకాన్ని అనుభవించారో మహర్షులు అటువంటి శోకాన్ని అనుభవించారు, పాండవులు అటువంటి శోకాన్ని అనుభవించారు. సమాన శోకారుషయః, ఋషులు కూడా అటువంటి శోకాన్ని అనుభవించారు. తే సమాశ్వాసితే విప్రైర్ విలేపతురనిందితే, మెల్లగా ఋషులు కాస్త అక్కడ బాధపడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఓదార్చడం అనేటువంటిది సమాశ్వాసిత. సమాశ్వాసనం అంటే శాంతింపజేయటం, వాళ్ళని ఓదారుస్తూ మెల్లగా వెళ్ళినటువంటి ఋషులందరూ వాళ్ళకి ఇదే పని. ఇంకా అక్కడ కుంతీదేవిని, మాద్రిని, పిల్లల్ని ఓదారుస్తూ ఉన్నారు. ఆ సమయంలో కుంతీదేవి మాద్రితో అంటుంది, కుంచువాచ, ముందు మహారాజుతో, పాండురాజుతో ఆ దేహాన్ని, పార్థివ దేహం దగ్గరే కుంతీదేవి ఏడుస్తూ, ఏమైనా ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయావు మమ్మల్ని అందరినీ అని బాధపడుతున్నది. రాజన్ కస్యనో హిత్వా గచ్చసి త్రిదశాలయం, హిత్వా అంటే విడిచిపెట్టి, కస్య నో హిత్వా, మమ్మల్ని ఎవరికి అప్పచెప్పి వెళ్ళావు నాయన, మా బాధ్యత అంతా ఎవరు చూస్తారు ఇప్పుడు, అది దాని అర్థం. హే రాజన్, రాజన్, హే రాజన్ సంబోధన. రాజన్ అనేటువంటిది, రాజన్ అనేది బాధలో చెప్పేటువంటి వచనం. రాజన్ కస్య నో హిత్వా గచ్చసి త్రిదశాలయం, త్రిదశాధిపతి అయినటువంటి ఆ స్వర్గలోకానికి, ఆ యమలోకానికి, ఆ లోకాలకన్నిటికీ ఒక ఊర్ధ్వలోకాలకి, కస్య నో హిత్వా, నహ అనే పదానికి అర్థం మమ్మల్ని ఎవరికి అప్పచెప్పి, ఈ బాధ్యతలన్నీ ఎవరికి అప్పచెప్పి వెళ్ళాం. ఎందుకంటే అటు పక్కన మేమిద్దరమా స్త్రీలం, అటు పక్కన చిన్నపిల్లలు, కాబట్టి మా బాధ్యతలు ఎవరికైనా అప్పచెప్పావా లేదా? ఎందుకంటే వెళ్ళేటప్పుడు మన బాధ్యతలన్నీ అప్పచెప్పాలి, మన ఆస్తులు, అంతస్తులు మొత్తం అన్ని కూడా ఎవరికైనా అప్పచెప్పి, ఇదిగో ఈ బాధ్యత నువ్వు చూసుకో, ఈ బాధ్యత నువ్వు చూసుకొని అన్ని అప్పచెప్పి వెళ్తారు ఎవరైనా సరే. మన వాళ్ళైతే వీలునామా రాసి వెళ్తారు. ఇక్కడ పిల్లలు ఉన్నారు, మేము స్త్రీలము, మా బాధ్యతలన్నీ ఎవరికి అప్పచెప్పాము, ఇలా వెళ్ళిపోయావు చెప్పాలి చేయకండి. రాజన్ మమ మందాయాః కథం మాద్రీం సమేత్య వై, మమ మందాయాః, మందాయాః అంటే మందబుద్ధి కలిగిన నేను, దురదృష్టవంతురాలైన నన్ను, మాద్రిని కథం సమేత్య, ఏ విధంగా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు, మా ఇద్దరు భార్యలను ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోయావు. నేనేమన్నా దురదృష్టవంతురాలు, ఆవిడేమన్నా అదృష్టవంతురాలు, ఇలా మా ఇద్దరిని ఇలా వదిలేసి వెళ్ళిపోయావు, ఎలా వదిలిపెట్టావు, మమ్మల్ని ఇద్దరిని ఎవరికి అప్పచెప్తావు, మా ఇద్దరి పరిస్థితి ఎవరు చూస్తారు, నువ్వు వెళ్ళిపోతావు. నిధనం ప్రాప్తవాన్ రాజన్ మద్భాగ్య పరిసంక్షయాత్ యుధిష్ఠిరం భీమసేనమర్జునం చ యమావుభౌ. నిధనం ప్రాప్తవాన్ రాజన్, ఇక మా జీవితం నిధనం అయిపోయింది, నాశనం అయిపోయింది, మీరు వెళ్ళిపోవడంతో మా జీవితం కూడా నిధనం అయిపోయింది. నిధనం ప్రాప్తవాన్ రాజన్ మద్భాగ్య పరిసంక్షయాత్, మత్ భాగ్య పరిసంక్షయ, సంక్షయం అంటే తగ్గిపోవడం, నాశనం అయిపోవడం, సంక్షయం అంటారు. ఏం తగ్గిపోయింది ఇక్కడ అంటే వాళ్ళ యొక్క అదృష్టం తగ్గిపోయింది. మద్భాగ్య పరిసంశయాత్, నా యొక్క అదృష్టం అనేటువంటిది క్షీణించిపోవడం వలన నిధనం ప్రాప్త, ఇదిగో ఈ విధమైనటువంటి వినాశనం కలిగింది. ఏం కలిగిందంటే పిల్లల 5గురికి సంరక్షకుడమైనటువంటి నీవు కాస్త వెళ్ళిపోయావు.
యుధిష్ఠిరం భీమసేనం అర్జునం చ యమౌ, యమావుభవ్ అనే పదాన్ని ఇచ్చాడు. యమౌ అంటే కవలలు, ఉభవ్ అనే పదానికి అర్థం ఇద్దరు. జంట కవలైనటువంటి నకుల సహదేవులు ఇద్దరిని కూడా వదిలిపెట్టేసి మాద్రీసుతుల్ని ఇటు కుంతీసుతుల్ని అందరినీ పంచపాండవుల్ని వదిలేసి కాస్త నువ్వు కాస్త వెళ్ళిపోయావు. ఇది మా దురదృష్టం. కస్య హిత్వా అంటూ మళ్ళీ చెప్తుంది. ఎవరికి అప్పచెప్పావు పిల్లల్ని? కస్య హిత్వా, హిత్వా అంటే విడిచిపెట్టడం, అప్పచెప్పడం. కస్య హిత్వా ప్రియాన్ పుత్రాన్, ప్రియమైనటువంటి నీ కుమారుని ఎవరికి అప్పచెప్పావు? ఆ బాధ్యత ఎవరు చూసుకుంటారు ఇక్కడి నుంచి? కస్య హిత్వా ప్రియాన్ పుత్రాన్ ప్రయాతోసి విశాంపతే, ప్రయాత అసి విశాంపతే. ప్రయాత అంటే వెళ్ళిపోవడం, ప్రయాత అసి నువ్వు వెళ్ళిపోయావు. ఎవరికి అప్పచెప్పి వెళ్ళావు ఈ బాధ్యతనంతా? నూనం త్వాం త్రిదశా దేవా ప్రతినందతి భారతి. నూనం త్వాం త్రిదశ, ఖచ్చితంగా నువ్వు దేవేంద్రుడు ఆ దేవలోకానికి వెళ్ళడానికి ఇష్టపడి కావాలని నువ్వు చేసినట్టున్నావు ఇదంతా. నూనం త్వాం, నువ్వు వెళ్ళగానే అక్కడ దేవతలు సంతోషించుంటారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగానే వాళ్ళు సంతోషించుంటారు. యతో హి తప ఉగ్రం వై చరితం బ్రహ్మ సంసది, ఎందుకంటే నీ తపస్సు మామూలు తపస్సు నువ్వు చేసినావు. ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు, 18 సంవత్సరాలు అని చెప్పారు. పిల్లలు పుట్టింది 16 సంవత్సరాలు, అంతకుముందు 2 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశారు. కాబట్టి 18 సంవత్సరాలు ఉగ్రమైనటువంటి తపస్సు చేసినటువంటి నువ్వు నిజంగా రాజర్షి బ్రహ్మర్షి అయినట్టుగా ఆ బ్రహ్మ సంసదికి, బ్రహ్మ సంసది అంటే బ్రహ్మలోకము అని అర్థం ఇక్కడ. యతో హి తప ఉగ్రం వై చరితం బ్రహ్మ సంసది, కాబట్టి ఉగ్రమైనటువంటి తపస్సు చేసినటువంటి నువ్వు బ్రహ్మలోకానికి చేరుకున్నావు. అక్కడ వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు నిన్ను చూసి. అట్లాంటి తపస్సు చేసినటువంటి వాళ్ళని నిన్ను అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఆవాభ్యాం సహితో రాజన్, ఒంటరిగా మాత్రం నేను పంపించను రాజా, నువ్వు ఒక్కడి వెళ్దాం అనుకుంటున్నావేమో. ఆవాభ్యాం అంటే మా ఇద్దరితో పాటుగా నువ్వు చేరుకుంటావు అక్కడికి, బ్రహ్మలోకానికి అని చెప్తున్నది ఇక్కడ కుంతీదేవి. ఆవాభ్యాం సహితో రాజన్ గమిష్యసి దివం శుభం, శుభకరమైనటువంటి దివం, దివం అంటే స్వర్గలోకం, శుభకరమైనటువంటి ఆ స్వర్గలోకానికి హే రాజన్ గమిష్యసి, నువ్వు వెళ్తావు. ఎలా వెళ్తావు? ఆవాభ్యాం సహిత గమిష్యసి, మా ఇద్దరితో కలిసి నువ్వు వెళ్తావు పై. నువ్వు లేకుండా మేము బతుకుతాం అనుకున్నామా? మేము జీవించలేము, కాబట్టి మా ఇద్దరితోనే నువ్వు వెళ్తావు రాజా. అజమీఢాజమీఢాన ఆజమీఢాజమీఢానాం కర్మణా చరతాం గతిం నను నామ సహావాభ్యాం గమిష్యామీతి యత్వయా. అజమీఢుని యొక్క వంశంలో జన్మించినటువంటి మహానుభావుడు, అట్లాంటి పూర్వీకులు ఉత్తమమైనటువంటి పొందినటువంటి గతి ఏదైతే ఉంటుందో, నీ పితృదేవతలు పొందినటువంటి చరతాం గతి, కర్మణా చరతాం గతి, వాళ్ళు ఆచరించినటువంటి కర్మలతో వాళ్ళు పొందినటువంటి ఉత్తమమైనటువంటి లోకాలు ఏవైతే పొందారో అటువంటి లోకాలకి నువ్వు వెళ్తావు. ఎట్లా? ఎప్పుడు? నను నామ సహావాభ్యాం గమిష్యతి, మా ఇద్దరితో పాటుగా కలిసి ఆ పుణ్యలోకాలు నువ్వు పొందుతావు. నీ పూర్వీకులు పొందినటువంటి పుణ్యలోకాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు పొందుతావు. కానీ నీ వెనకాలే మేము వస్తాం, మాతో కలిసి వెళ్తాం. ఇదిగో నీ వెనకాలే మేము వచ్చేస్తున్నాం అంటూ ఆవిడ కుంతీదేవి ప్రతిజ్ఞాత కురుశ్రేష్ఠ యదాస్మి వనమాగత ఆవాభ్యాం చైవ సహితో గమిష్యసి విశాంపతే. ప్రతిజ్ఞాత కురుశ్రేష్ఠ అంటూ ప్రతిజ్ఞ చేసినట్టుగా చెప్తున్నది ఆవిడ కుంతీదేవి. యదాస్మి వనమాగత, వనమాగత అస్మి, ఎప్పుడైతే నేను వనానికి వచ్చానో ఆవాభ్యాం చైవ సహితో, మా ఇద్దరితో పాటుగా నివసిస్తావని నువ్వు ప్రతిజ్ఞ చేసావు, మాట ఇచ్చావు. అట్లాంటిది నువ్వు ఈ రోజు వెళ్ళిపోయావు, కాబట్టి నీ వెనకాలే మేము వస్తాం. ఆవాభ్యాం చైవ సహిత, సహిత అంటే కూడుకొని, మాతో పాటు కూడుకొని గమిష్యసి విశాంపతే, కాబట్టి మాతో పాటే కలిసి నువ్వు ఆ స్వర్గలోకానికి చేరుకుంటావు. కాబట్టి ఒక్క క్షణకాలం నిరీక్షించు. ముహూర్తం క్షమ్యతాం రాజన్ ద్రక్ష్యేహం చ ముఖం తవ, ముహూర్తం క్షమ్యతాం రాజన్, ఒక్క క్షణకాలం ఆలస్యమైంది, ఒక క్షణకాలం వేచి ఉండు, నీ ముఖం చూడటానికి మేము వచ్చేస్తున్నాం, నిన్ను చూడటానికి మేము వచ్చేస్తున్నాం. నీవు ఇక్కడ అచేతనంగా పడి ఉన్న ముఖం కాదు, చేతనంగా ఉన్నటువంటి ముఖం చూడటానికి నీ వెనకాలే మేము వచ్చేస్తున్నాం. ఒక్క క్షణకాలం క్షమ్యతాం, ఆలస్యమైంది, మేము రావడం ఆలస్యమైంది, క్షమ్యతాం ముహూర్తం, ఒక క్షణకాలం ఆలోచించు. కాబట్టి ఒక క్షణకాలం నిరీక్షించిన నీ వెనకాల మేము వచ్చి నీ ముఖం చూస్తాం. రాజన్ ద్రక్ష్యేహం చ ముఖం తవ, తవ ముఖం ద్రక్ష్యేహం, నీ ముఖాన్ని మేము చూడటానికి వచ్చేస్తున్నాం నాయన అంటూ కుంతీదేవి విలపించింది. విలపంత్యా భృశం చేవ నిస్సంగే పతితే భువి యథాహతే మృగే మృగ్యోరుద్ధైర్ వనగతే తథా. ఆ తర్వాత కుంతీదేవి మాద్రితో ఏమన్నది అనేటువంటి సంభాషణ కింద ఇస్తున్నారు. ఆవిడ యొక్క వచనాల తర్వాత ఇక సహగమనం చేయటం అనేటువంటి విషయంలో కుంతి మాద్రుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి,
ఆ తర్వాత ఋషులు వచ్చినటువంటి పెద్దలు ఋషులు ఏం చెప్పారు, వాళ్ళ మాట ఎలా విన్నారు వీళ్ళు అనేటువంటిది రేపటి పాఠంలో మనం తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.